యానాంలో 21/3/2025 అనగా శుక్రవారం జరగబోయే బంద్కు ఏఐఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి పిలుపు మేరకు రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇది మన యానాం మన సమస్యగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు. యానాంలో 21/3/2025 అనగా శుక్రవారం జరగబోయే బంద్కు ఏఐఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి పిలుపు మేరకు రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇది మన యానాం మన సమస్యగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు. ఏ ఇబ్బంది లేకుండా ఇది త్వరగా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ని పూర్తిగా గవర్నర్ గారిని సీఎం గారిని కూడా ఈరోజు 0 అవర్లో ఇక్కడ ఎమర్జెన్సీ బేసిస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా. కానీ రేపు అనగా ఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి కుమార్ గారు యానానికి బంద్ పిలుపునిచ్చారు. నేను ఈరోజు ఇప్పుడు అసెంబ్లీలో అనేక అంశాలు ఈ డంపింగ్ యార్డ్తో పాటు ప్రజలు కొంతమంది డిపార్ట్మెంట్ లో కొంతమంది శాలరీస్ కానివ్వండి అనేక విషయాలు యానానికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంది, ఇక్కడ ఉండాల్సి వచ్చింది. దానికి యానం అనేది ఈ సమస్య ఖచ్చితంగా ఒక 20 రోజుల్లో పూర్తి అవుతుంది, ఖచ్చితంగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని చెప్పి ఆశించడం జరిగింది. దానికి అనేక రకాల రాజకీయ రంగులు పూసుకుని ఇది అనేక విధాలుగా దారితీస్తూనే వస్తుంది. ఎవరేం చేసినా యానం ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఖచ్చితంగా రేపు ఈ బంద్కి యానంలో ఆల్ పార్టీ అందరూ కూడా సహకరించి దీన్ని గవర్నమెంట్ కి ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని తెలియజేస్తారని. ఎందుకంటే రేపేదో ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు సుమారు 25 రోజులు పైగా ముక్కు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక శాశ్వత పరిష్కారం కోసం ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకున్నాం. కానీ ఏ గ్రామంలో కూడా అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో ఆర్ఏ మున్స్వామి గాని ప్రతి ఒక్కరు పరిపాలనాధికారిగా ఆయన వెళ్లి అడుగుతున్న కొంతమంది నిరాకరిస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక సొల్యూషన్ తో దీన్ని ఇబ్బంది లేని చోట వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో అక్కడ ఖచ్చితంగా ఇది డంప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలాగే ప్రైవేట్ ల్యాండ్ అన్నారు, ఆ ఫైల్ గురించి కూడా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి అది ఏ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి సీఎం గారితో కూడా డిస్కస్ చేసి ఏదో రకంగా అది పూర్తయ్యే విధంగా, ఎందుకంటే అక్కడేం సమస్య ఉన్నదో కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఏదైనా చేస్తుంటే వాళ్ళని అక్కడ పెళ్లి డంప్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు తగ్గాల్సిన సిచ్యువేషన్ ఉంది. ప్రజలకి ముక్త కంఠంతో రేపు ఈ బంద్ ని అందరూ కూడా సహకరించి ఆల్ పార్టీస్ ఇందులో రాజకీయ ఇది లేకుండా అందరూ కూడా యానం ప్రజలందరూ కూడా మన సాయి కుమార్ గారికి కానీ అందరికి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సహకరించాలని ఆశిస్తూ, అదేవిధంగా 10th క్లాస్ పిల్లల పరీక్షలు కూడా ఉన్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పూర్తిగా సహకరిస్తూ ఇది కూడా వాలంటీర్ ఇప్పుడే కూడా మాట్లాడడం జరిగింది సాయి గారితో. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఇది ఫోర్స్ఫుల్ వన్ కాదు, కాబట్టి వాలంటీర్ గా కొంచెం సేపు మనం చేస్తే పబ్లిక్ కి ప్రజలకి గవర్నమెంట్ ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో అది గవర్నమెంట్ ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేయడం అని ఆయన కూడా చెప్పడం జరిగింది. కావున ప్రజలు నాకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ సమస్య ఈ వెంటనే ఎమర్జెన్సీ ప్రకారం ఇది వెంటనే సాల్వ్ అవ్వాలని ఆశిస్తూ, అదేవిధంగా గవర్నర్ గారు అంటే 2 రోజుల నుంచి ఆయన అహ్మదాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరువణామల వెళ్లారు. రేపు ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చని చెప్పారు. ఆయన వచ్చిన వెంటనే దీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఏదో రకంగా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని వాళ్ళు గట్టెక్కించేలా చేస్తారని ఆశిస్తూ, ప్రజలందరూ కూడా ఈ బంద్ వల్ల మనం పడుతున్న ఇబ్బందిని గవర్నమెంట్ వరకు దృష్టికి తీసుకెళ్తారని, అదేవిధంగా ఇక్కడి నుంచి నేను కూడా రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇక్కడ ఏం చేయాలో దానికి సంబంధించి మీరు అక్కడ చేసేదాన్ని నేను ఇక్కడ ఏం చేయాలనేది కూడా వీరితో మాట్లాడి పెద్దలందరితో కూడా డిసిషన్ తీసుకుని రేపు ప్రజలందరూ కూడా వాళ్ళకి సహకరించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.